ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పత్తి రైతుకు తీవ్రంగా నష్టం చేస్తున్నాయని ఏఐసిసి కాంగ్రెస్ నాయకుడు నూమన్ మహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ, విదర్భ, మరాఠా, గుజరాత్, పంజాబ్ రైతులకు నేరుగా ద్రోహం చేస్తుందని విమర్శించారు. పత్తి ఉత్పత్తికి 10,000కు పైగా ఖర్చు అవుతుండగా కనీస మద్దతు ధర 7,710 నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో రైతులు నేరుగా 2,365 రూపాయలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో దేశవ్యాప్తంగా 18,850 కోట్ల మేర రైతులు నష్టపోతారని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రైతులను కాపాడాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ ఎసెన్షియల్ గా మోదీ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఇంపోర్ట్ డ్యూటీ అమెరికా మీద ఏదైతే బీటీ క్రాప్స్ అనేటువంటి కాటన్ క్రాప్స్ లో 11% ఉండేదో దానిని ఎత్తివేస్తూ వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం దానివల్ల దాదాపు 10 లక్షల ఫార్మర్స్ తెలంగాణలో, 70 లక్షల ఫార్మర్స్ ఇండియాలో చాలా తీవ్ర నష్టం చెందబోతున్నారు. దీనివల్ల ఈ నష్టం వల్ల రేపు రాబోయే కాలంలో ఈ ఖరీఫ్ పంటలో వీరు కొనుక్కునే